లైఫ్ సైన్సెస్ హబ్ గా తెలంగాణను తీర్చిదిద్దుతామంటోంది రాష్ట్ర సర్కార్. 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్ గా రాష్ట్రాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి దావోస్ లో నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించారు సీఎం రేవంత్ రెడ్డి. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలను కల్పించేలా ప్రణాళికలు రచిస్తోంది. గ్రీన్ ఫార్మాసిటీ, ఓఆర్ఆర్ వెంట 10 ఫార్మా విలేజ్లను నిర్మించనుంది సర్కార్. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నతంగా నిలబెడతామని తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. 2030 నాటికి ప్రపంచంలో టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్లలో ఒకటిగా తెలంగాణను నిలపాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఈ 5 ఏళ్ల కాలంలో 5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు $2,600 కోట్ల పెట్టుబడులను సమీకరించాలని భావిస్తోంది. అందులో భాగంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, పర్యావరణ హితమైన మ్యానుఫ్యాక్చరింగ్, థెరప్యూటిక్స్ ను అభివృద్ధి చేస్తామని చెప్పింది. దీనికి సంబంధించి దావోస్ సదస్సులో తెలంగాణ నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-30ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. అత్యున్నత R&B సెంటర్ల ఏర్పాటుతో మ్యానుఫ్యాక్చరింగ్ కు మరింత బూస్ట్ వస్తుందని పాలసీ డాక్యుమెంట్ లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆమ్సన్, సనోఫీ, బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్, లిల్లీ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే R&D, డిజిటల్ GCCలను హైదరాబాద్ లో ఏర్పాటు చేశాయని తెలిపారు. ప్రపంచ సప్లై చైన్స్ కు ఎగుమతులు చేయడమే కాకుండా ఇప్పుడు ప్రపంచ స్థాయి ఉత్పత్తి కేంద్రంగానూ తెలంగాణ ఎదిగిందని డాక్యుమెంటులో వివరించింది. పర్యావరణానికి నష్టం చేయకుండా చూడడంతో పాటు అవసరమైన ఔషధాల తయారీకి గ్రీన్ ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నట్టు పాలసీ డాక్యుమెంట్లో తెలిపింది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేయనుంది. జీనోమ్ వ్యాలీని మరింత విస్తరించనుంది. మెడికల్ డివైజెస్ పార్కును పటిష్టం చేయనుంది. గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దడంలో భాగంగా అత్యాధునిక సౌలతులు కల్పిస్తామని పాలసీ డాక్యుమెంట్లో ప్రభుత్వం వివరించింది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యర్థాలు వచ్చేలా గ్రీన్ ఫార్మాసిటీ నిర్మించనుంది. సెంట్రలైజ్డ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎనర్జీ ఎఫిషియెంట్ సిస్టమ్స్ ను వాడుకుంటూ కాలుష్య రహితంగా దానిని తీర్చిదిద్దనుంది. ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఒక్కోటి 1000 నుంచి 3000 ఎకరాల విస్తీర్ణంలో 10 ఫార్మా విలేజీలు అభివృద్ధి చేయనుంది. దీంతో రాష్ట్రమంతటా డీసెంట్రలైజ్డ్ సమతుల్యమైన పారిశ్రామిక అభివృద్ధి జరగనుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో బయో ఇన్నోవేషన్, బయో మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల ఏర్పాటు చేసి జీనోమ్ వ్యాలీ విస్తరించనుంది. స్టార్టప్లు, MSMEలకు ప్రోత్సాహం ఇవ్వనుంది. లైఫ్ సైన్సెస్ సంస్థల్లో టాలెంట్ ఉన్న యువతను నియమించుకునేలా వారిని తయారు చేసుకునేందుకు వీలుగా తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ ఏర్పాటు చేయనుంది. ఇక ఇతర క్యాపబిలిటీ బిల్డింగ్ ప్లాట్ఫామ్లను ఏర్పాటు చేయనుంది. బయో ఇన్ఫర్మాటిక్స్, హెల్త్ అవుట్కమ్స్ అండ్ ఎకనామిక్ రీసెర్చ్, AI వంటి సర్టిఫికేషన్ కార్యక్రమాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది సర్కార్.